బీహార్లో సినిమా ఫక్కీలో జరిగిన ఓ బలవంతపు పెళ్లి ఇప్పుడు సంచలనంగా మారింది. ఖగారియా జిల్లా గంగాప్రసాద్ గ్రామానికి చెందిన నితీష్ కుమార్ అనే యువకుడికి నర్సుగా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళతో 2 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటూ సన్నిహితంగా మెలిగారు. అయితే మహిళకు అప్పటికే విడాకులే ఓ కుమార్తె కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం ఆ మహిళ రాత్రి సమయంలో నితీష్ కుమార్ ను తన ఇంటికి రమ్మని పిలిచింది. ప్రియురాలు పిలిచింది కదా అని నితీష్ ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ అక్కడే అతనికి ఊహించని షాక్ తగిలింది. అప్పటికే పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్న మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు వీరిద్దరిని ఒకే గదిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన మరుసటి రోజే నితీష్ కుమార్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. మహిళ కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ వేసి తనను రాత్రిపూట ఇంటికి పిలిపించారని, ఆపై చంపేస్తామని ఆయుధాలతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారని ఫిర్యాదు చేశాడు. ఈ పెళ్లి తనకు ఏమాత్రం ఇష్టం లేదని న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు ఈ విచిత్ర పెళ్లిపై కేసు నమోదు చేసి అసలు ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. घर पर पहुंचने के बाद रात में मारपीट मेरे साथ हुआ था। बोला शादी करना पड़ेगा, शादी नहीं करोगे तो जान से मरोगे। सर डर से हम शादी कर लिए, नहीं तो हमको मार देता सर। उसके बाद हम पुलिस स्टेशन आए। उसके बाद हम पुलिस स्टेशन जान बचाने के लिए मेरा सब गार्जियन सब आ रहा सर। मेरा सब नीतीश कुमार नाम हुआ है सर। घर मेरा खगड़िया जिला मानसी है। इनको हम अपने बारे में बताए थे कि मेरा शादी हो चुका है, तो बच्ची भी है, तो बोले हाँ हम कर लेंगे। मेरी बहन है ना, ये इनको बताए कि इनके भैया डॉक्टर है, इनके भाभी डॉक्टर, ये हम भी नर्स